హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము మరమరాలతోటి సింపుల్గా లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీటిని బొరుగు ముద్దలని కూడా అంటారండి. బొరుగు ముద్దల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 150 గ్రామ్స్ వరకు మరమరాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 300 గ్రామ్స్ వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక పావు కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని కలుపుతూ బెల్లం మొత్తం కరిగి ఒక పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. పాకం కొంచెం దగ్గర పడింది అనుకున్నప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బావుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందామండి. చూసారు కదండీ! ఇలా చేత్తోటి ఉండలా చేస్తే ఉండలా రావాలండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్న మరమరాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు తయారు చేసుకోవాలండి. మరీ చల్లారిపోతే ఉండలకైతే రాదు. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన సైజులో ఉండలైతే రెడీ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఉండలు చేసేటప్పుడు ఇది కొంచెం డ్రైగా అనిపిస్తే కొంచెం వేడి చేసుకొనైనా ఉండలు రెడీ చేసుకోవచ్చు. ఇంతేనండి. చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే మరమరాలతోటి లడ్లయితే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండీ! మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.